ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మరో హామీ నెరవేర్చింది. సూపర్ 6 లో ఒకటైన తల్లికి వందనం హామీని నిలబెట్టుకుంది. అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. సుమారు 67,27,164 మంది పిల్లలకు చెందిన 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. సుమారు 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదలవుతున్నాయి. ఈ నిధుల విడుదల ఎలా జరుగుతుంది, రిజర్వ్ బ్యాంకు నుంచి సంబంధిత బ్యాంకుల ఖాతాలకు ఎప్పుడు వెళుతున్నాయి అనే అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం వరకు సుమారు 7,000 కోట్ల రూపాయలకు రిజర్వ్ బ్యాంకు బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ మేరకు నిధుల విడుదల కూడా ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశంపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారికి ఇంకా అడ్మిషన్లు మొదలు కాకపోవడంతో వారికి నెలాఖరు వరకు సమయం ఇస్తున్నామని, జూలై 5వ తేదీ లోపు వీరికి కూడా నిధులు జమ చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దీంతో పాటు అర్హత ఉండి తల్లికి వందనం రాని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు సంబంధిత అధికారులను సంప్రదిస్తే ఈ నెల 28వ తేదీ నాటికి జాబితాలో వారి పేర్లను కూడా చేరుస్తామని లోకేష్ ప్రకటించారు. 18.55 లక్షల తల్లుల అకౌంట్ లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలున్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో తల్లుల ఖాతాల్లో ఆలస్యంగా నిధులు విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి సంబంధిత బ్యాంకుల బ్రాంచ్లకు నిధులు విడుదల వచ్చినప్పటికీ అవి తల్లుల ఖాతాలో డిపాజిట్ అవ్వడానికి సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయానికి జమ అవుతాయని స్పష్టం చేశారు.